మీరు గత 5 ఏళ్ల పాలన దగ్గరగా ఉన్నారంటారు కదా, ఏ రీతిగా దగ్గరగా లేరు? మాజీ ముఖ్యమంత్రి గారు ఏ సమస్యలకి ఎక్కడా అటెండ్ అయ్యేదంటూ సాధ్యం కాలేదు. ఆయన ప్యాలెస్లో ఉంటూ ఏదో బటన్ నొక్కడమే ఒక పనిగా పెట్టుకున్నారు. తర్వాత మంచి అమరులు ఏలిన అమరావతి పేరు పెట్టిన రాజధానిని 3 ముక్కలు చేశారు. చేసినా ఆయన సాధ్యం కాలేదు. 3 ముక్కలాట ఆడి వదిలేసినారు. అయినా కూడా ఇప్పుడు అంతా కూటమి ప్రభుత్వం అంతా ఒకటై నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తిరిగా అమరావతిని పునరుద్ధరించాలని చేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలోన చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అనే లీడరు అని వాళ్ళ తరఫున ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళ తరఫునే మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి దీన్ని ప్రశంసించదగిన విషయం. ఒక సంవత్సరంలోనే ఈ సంవత్సర కాలంలో ప్రజలకు సంక్షేమం అందించారు అంటే పెన్షన్ కానీ లేకపోతే కొన్ని కొంతవరకు సంక్షేమ పథకాలు అందినాయి. లోటు బడ్జెట్లో రాష్ట్రము అతలాకుతలమైంది కాబట్టి ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అందుతాయి. అయినా కూడాను శాశ్వతమైన పనులపైన దృష్టి పెట్టినారు చంద్రబాబు నాయుడు కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం డిలే కావచ్చు, అంతేగాని తప్పకుండా అందుతాయి. 100% అందుతాయి. ఓవరాల్గా బాబు గారి పాలన ప్రజలకు ఎలా అనిపిస్తుందంటే? బాబు గారి పాలన ఒక విజన్ ఉన్న లీడరు, శాశ్వతమైన పనులుంటాయి, శాశ్వతంగా అనేక పరిశ్రమలు తీసుకొని వస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకము వచ్చింది. కాబట్టి ముందు కూడా బాబు గారిని ఎన్నుకుంటారని కూడా నా అభిప్రాయం. ఈ సంవత్సర కాలంలో పాలన ఎలా ఉందంటారు? పాలన బాగానే ఉంది, కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కబ్జా జరుగుతున్నాయి. మా తెలుగుదేశం కార్యకర్తలకి భూములు 25 ఎకరాలు నా దగ్గర కబ్జా చేశారు. మన పెన్షన్ నాటేసి ఈ పోయిన నెలలో 13వ తేదీ పెన్షన్ నాటేసి కబ్జా చేసి మన 3వ తేదీ నా మీద ఈ నెల 3వ తేదీ వైసీపీ వాళ్ళు పేర్లు చెప్పమంటావా? చింతమరెడ్డి వెంకటరమణారెడ్డి, గుడిపాటి కృష్ణారెడ్డి, చింతమరెడ్డి జయమ్మ, గుడిపాటి అమరావతి, గుడిపాటి రమణారెడ్డి, గుడిపాటి సుబ్రతమ్మ, గుడిపాటి కృష్ణమ్మ, వాళ్ళ బంధువర్గము. వీళ్ళకి సపోర్ట్ ఎలసిరి గోపాలరెడ్డి, వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గతంలో ఎలసిరి గోపాలరెడ్డి, విద్యుత్ హేమంత్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా వాళ్ళ సపోర్ట్తో ఇప్పుడు మన గూడూరు సిఈ గారు, రూరల్ సిఈ గారు కిషోర్ బాబు డిఎస్పీ గారు వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి మాకు నానా తంటాలు పెడుతున్నారు. ఇటుకి బట్టీలు 12 ఎకరాల చెరువు ఆక్రమించి మేము హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని క్యూరిజిమెంట్ చేయడంలే. వాళ్ళు ఇటుకి బట్టీలు కాదు సంవత్సరానికి ₹1 సంపాదిస్తున్నాడు. చెల్లో నీళ్లు, చెల్లో మట్టి, నా భూమిలో మట్టి చేస్తూ వాడు డబ్బులు వీళ్ళకి లంచం ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నాడు. ఇప్పుడు మాది గూడూరు, తిరుపతి జిల్లా గూడూరు. ఇప్పుడు ఇంతవరకు నెల్లూరులో ఉంది, తిరుపతి జిల్లా గూడూరు. ఇంకా చేస్తారు మీరు, పైకి పోవాలి ఇది. అందుకనే పోటాలు ఇస్తా చూడండి. కార్యకర్తలు నలిగిపోతున్నాం. మీరు నమ్మతారో నమ్మరో, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇదిగో పార్టీ పెట్టినప్పుడు 24 సంవత్సరాలు నా వయసు, చెయ్యి నరుక్కొని ఆయనకు స్వాగతం పలికిన బాలాపల్లి. అప్పుడు నేటివ్ విలేజ్లో ఉన్నప్పుడు గూడూరుకి వచ్చి 40 సంవత్సరాలు పొలం కొనుక్కొని నాకు అన్ని హక్కులు ఉన్నాయి. 30 సంవత్సరాల అడంగులు అనుభవం, 10 ఏళ్ళు నాకెంత పనిచేశారు. వాడు చేసిన వాళ్ళు 2005లో ఒక ఎలక్షన్ జరిగింది, మున్సిపాలిటీ ఎలక్షన్లో వాడు ఓడిపోయినారని కసిగట్టి అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి సీఎం అప్పటి నుంచి నన్ను ఏపిస్తూ నన్ను కోరుస్తున్నారు. ఇదిగో తలకాయలు పగలు కొట్టారు. 2005 ఏజెంట్గా ఉండింది, దానికి 7 కుట్లు పడ్డాయి. నేను ఏజెంట్గా గత 5 ఏళ్ల పాలన బాగుందా? ఈ సంవత్సర కాలం పాలన బాగుంది? ఈ సంవత్సర కాలం బాగుంది. వాళ్ళు అంతా అప్పులు చేసేసి వడ్డీలు కానీ సరిపోయి ప్రజలు సక్షేమాలకు చెప్పకూడదు. అసలు ఏమి ఫస్ట్ చెప్పుండకూడదు. మనం పరిపాలన చేయాలప్పుడు నమ్మితే ఓటు వేస్తా, లేకపోతే పని ప్రజలకు లేదు, మనకేమో నష్టం లే. అన్నీ చెప్పారు. ఇప్పుడు అన్నీ చేయకపోతే ఇబ్బంది పడుతున్నారు. ఏమంటున్నారంటే చెప్పాడు కదా చేయలేదు అంటున్నారు. చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు చిన్న కిట్టుకు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీకు పెన్షన్ వచ్చిందా? నాకు పెన్షన్ లేదు, అసలు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు చేసే సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉండ, అసలు రేషన్ కార్డే లేదు నాకు. నేను అప్పుడు వైట్ కార్డు పెద్ద కార్డు అది వద్దని రిటర్న్ చేసేసాం. ఇంకా అంతే, మళ్ళీ కార్డులే. రేషన్ కార్డు పెన్షన్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు చిన్న లాజిక్, రేపు ఎప్పుడు ఆగస్టులోన ఫ్రీ బస్సులు పెడతానంటున్నాడు. ఫ్రీ బస్సులు పెడితే ఆటో వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? మైండ్ పనిచేస్తే ఆటో వాడి చేత హైకోర్టులో కేసు వేయించాలి. కేసు వేసేస్తే అక్కడమ్మ కేసు వేస్తున్నారు, ఫ్రీ బస్సులు పెడితే లేదని సులభంగా నెట్టేసుకుని జగన్ గారు చేస్తుండేది అది. అంటే మనం వాడు తప్పు చేయమని, మనకు ఆర్థిక వనరులు బాగుంటే నువ్వు చెయ్యి, అన్నీ లేనప్పుడు పోస్ట్ మ్యాన్ చేసుకుంటూ పోతుంటే తిడుతూ ఉండరు. చెప్పాడు కదా, ఇంట్లో ఎంతమంది కూడా అంతమంది చేస్తున్నారు కదా. సరే, నీకు గత 5 ఏళ్ల పాలనలో నువ్వు ఇబ్బంది పడ్డావా, బాగుపడ్డా? అప్పుడే మేలు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా. ఎన్ఆర్జీస్ కింద దాన్ని ఏం చేయాలి? కేంద్రం అర్థం చేసుకొని రైతు 300 ఏమని
కేంద్రం 200 రైతుకి అటాచ్ చేస్తే పనులు జరుగుతాయి. వీళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎన్ఆర్జీ చేసుకున్న పనులు జరుగుతూనే ఉన్నాయి. తవ్వినకుంటే తవ్వుతున్నారు, తవ్విన కాలంలో తవ్వుతున్నారు, వేసిన కట్టలు వేస్తున్నారు. డబ్బేమో వేల కోట్లు కేంద్రం ఇస్తూ లాస్ అయిపోతుంది. ఆ కేంద్రం కళ్ళు తీర్చి ఇప్పుడైనా సరే 200 రైతుకి ఇచ్చేస్తే 300 రైతు ఇస్తాడు, 500 మగ మనిషికి, 400 ఆడ మనిషికి, 200 కంటిన్యూగా ఇప్పుడు ఇచ్చే దాన్ని ప్రతిరోజు రైతుకి ఇవ్వాలి. ఏది ఇప్పుడు ఒక వర్కర్ ఉన్నాడు కదా, ఎన్ఆర్జీ చేసుకుని పనిచేసే టీం లీడర్ ఉంటాడు కదా, ఆ లీడర్కి చెప్పియాలా, అయ్యా ఈ పొద్దు 20 మందిని కానీ 10 మంది కానీ ఏ రైతుకి అవసరమో ఆ రైతుకి పెట్టండి, పెట్టి రైతు కార్డు 300 తీసుకొని మేము 200 ఇస్తామని చెప్పి రాయాలి. ఇది మీరు చేయగలిగితే TV9 ప్రకారం ఇది మీకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులు రాష్ట్రమే దేశం రైతులందరూ కూడా బాగుపడతారు. చేయగలుగుతారా? చేయండి మీరు. ఇది లెక్క. అర్థమైందా? దీని